ఇల్లు కొనుక్కోవటం, ఇంట్లో మనం గృహప్రవేశాలు చేసి సత్యనారాయణ వ్రతాలు చేసుకునేది కాదు. నీ మనసు అనే గృహం నుంచి నీవు ఇది అద్దె. ఈ శరీరం ఉన్నంత వరకు ఈ మనసు ఉంటుంది. కానీ ఆత్మ ఎప్పుడూ శాశ్వతము. అదే నా ఇల్లు అని నువ్వు గృహప్రవేశం చేయటం. సత్యనారాయణ వ్రతం చేయటం అన్నమాట అక్కడ. అంటే క్రియాయోగం చేయటం. అర్థమైందా? ఇంకా అక్కడి నుంచి నువ్వెప్పుడూ అక్కడే ఉంటావు. అదే నీ యొక్క ప్రస్థానము. అక్కడి నుంచే నువ్వు అన్ని వ్యవహారాలు పైన దైవత్వంతో కూడుకున్నవన్నీ గూడా చేస్తూ ఉంటావు. అలా చేసేవాళ్ళే ఈ అవతార పురుషులు, మహానుభావులు. వాళ్ళు మనసుననేది వాళ్ళకి ఉండదు. ఏమ్మా? ఇప్పుడన్నా అర్థమైందా గృహప్రవేశం అంటే ఏంటి? ఇది అసలైన గృహం. ఈ గృహం గురించి మనకి చింతన లేదు గానీ, మట్టితో చేసేది, ఇటుకలతో కట్టే ఇంటి గురించి బుర్రలో టెన్షన్‌లు పడేసి, బ్యాంకుల చుట్టూ తిరిగేసి, అప్పుల పాలైపోయి ఇవన్నీ చేస్తాం. ఇది తెలుసుకో. ఇప్పుడు యోగులున్నారు. హిమాలయాసే వాళ్ళకి గృహము. అక్కడ అద్దెలు కట్టే బాధలు లేవు వాళ్ళకి. ఉన్నాయా? అద్దె లేదు. పక్క యోగి వచ్చి ఈ యోగిని లౌకిక విషయాలు మాట్లాడడు. ఎవరి గుహల్లో వాళ్ళు తపస్సులు చేసుకుంటూ ఉంటారు. హిమాలయాస్ అంతా అంతే కదా! తపో భూమి అది. అక్కడ వ్యవహారం చేసే భూమి కాదు. కిందకి దిగితే కొండ దిగితే అంతా వ్యవహారాలు. ఆశ్రమాలు, మఠాలు, హ్మ్. గ్రామాలు అన్నీ ఉంటాయి. శ్రీశైలంలో లేవు. దోమల పెంట, ఈగల పెంట అనుకుంటా అక్కడ చూడండి. పైన ఎలా ఉంటుంది? కింద ఎలా ఉంటుంది? అది తపో భూమి. అది మహాలక్ష్మి భూమి. లక్ష్మీ అమ్మవారు అక్కడ కూర్చొని ఉంది. ఆ తపస్సు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అదనమాట. అందుకే వాళ్ళు మహానుభావులు. అజానుబాహులు, మహానుభావులు. అమ్మవారి యొక్క శివస్వరూపాలు వాళ్ళందరూ గూడా. అంతేగా? హిమాలయాస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ శివభావంతోనే చూస్తాం మనం. అవునా? ఎందుకంటే వాళ్ళకి రెండో విషయం లేదు. ఒకటే విషయం. ఆత్మ, పరమాత్మ యొక్క కలయిక. త్రిపుటి భంగం. అది. సో, అవిద్య అంటాము. అట్టి అవిద్య ఉంటేనే తప్ప తన లీలా విలాసములు నడవవు. కాబట్టి ఆ తల్లి సృష్టినంతటిని గూడా అవిద్యామయంగా చేసి విద్యా స్వరూపిణిగా కూర్చుని ఉన్నది. ఆవిడ శ్రీ బిందువులో విద్యలా కూర్చుని ఉంటుంది. అంతే గదా! పెద్దలు గూడా ఇళ్ళల్లో ఎలా ఉంటారు? పిల్లలు అల్లరి చేస్తుంటే సరదాగా వాళ్ళు కొత్త బట్టలేసుకొని పండగలు చేసుకుంటుంటే, దీపావళి అంతా వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే, మనం కుర్చీ ఏసుకొని కూర్చొని లీలా విన్యాసము, ఆనందాన్ని గురుతూ ఉంటాం. అవునా? పిల్లలు మంచి బట్టలేసుకుంటే మనకి సంతోషం. మనం వేసుకున్నామా లేదా అనేది పక్కన పెట్టండి. వాళ్ళు చక్కగా బట్టలేసుకొని చక్కగా వాళ్ళు కళకళలాడుతూ ఇంట్లో తిరుగుతున్నారు అంటే పెద్దలకి అదే ఆనందం. అలానే అమ్మవారు ఎక్కడ కూర్చొని ఉండి ఈ లీలా విన్యాసం చేస్తుంది? బిందువులో కూర్చొని చూస్తోంది. ఏమ్మా? ఆవిడ దృష్టి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఏమ్మా? ఆవిడే నిన్ను కాపాడుతూ ఉంటుంది అక్కడి నుంచి. అర్థమైందా? ఆవిడ చూపులో నువ్వు వ్యవహారాలు చేస్తున్నావు. ఆమె చూపులో నా జీవితం వెళుతోంది. ఆమె చూపులో నేను వ్యవహారం చేస్తున్నాను. ఆ తల్లి చల్లని చూపులోనే నేను బ్రతుకుతున్నాను అనేది నీకు తెలుసుకుంటే అదే నువ్వు మహాలక్ష్మి. నీకు గొప్ప జీవితం. ఈ జీవితాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటావు. అవునా? అమ్మ సేవలోనే ఉండాలి. నాకు లయమైనా ఒకటే, అమ్మవారిలో లయం, సాయుధ్యం అయినా ఒకటే. ఇలా అమ్మవారి సేవలో గూడా నేను లయం కావటం గూడా ఇష్టమే. ఈ రెండిటికి గూడా మళ్ళీ తేడా ఉండకూడదు. రెండూ నువ్వు కోరుకోవాలి. నాకు ఇది ఇక్కడున్నా ఒకటే అమ్మా, అక్కడున్నా ఒకటే. అవునా? గురువు పాదుకల దగ్గర ఉంటే ఏముంది? గురువు హృదయంలో ఉంటే ఏముంది? ఏదైనా గురు సాన్నిధ్యంలో ఉన్నాను. చాలు నా జన్మకి. అంతేగా? అలా ఆ భావన ఉండాలి. అంటే నువ్వు సాయుధ్యాన్ని, లయాన్ని గూడా కోరుకోవటం గూడా అవిద్యే అంటున్నాడు. ఎందుకంటే కోరుకునేది కాదది. నువ్వు అయ్యేది. నువ్వు పొందేది. పొందేవన్నీ మళ్ళీ నేనది కావాలని కోరుకోవటం ఎందుకు? పూర్వకనంతా పైనంతా గూడా వ్యవహారం లేదు గదా! మళ్ళీ వ్యవహారం ఏంటో ఎందుకు చూస్తున్నావు? అదే అవిద్య అంటున్నాడు మళ్ళీ. అర్థమైందా? ఆ! మరి శ్రీ విద్య అమ్మవారు మహామాయ స్వరూపం ఎలా మాట్లాడిస్తుందో చూడండి. సో, నేనే నువ్వైనప్పుడు ఒక మాట అంటున్నాను గదా! ఎందుకు ఆ మాట నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటుంది. నేనే నువ్వు, నీవే నేనుగా గదా! మూడో కన్ను దగ్గర నీకు ఇచ్చాను గదా!
అహం బ్రహ్మాస్మి అని అనిపించాను కదా. మళ్ళీ పైకి వస్తున్న దేహభ్రాంతి, సూక్ష్మమాయ ఎందుకు నీకు? అది కూడా తొలగించుకో. అహమేవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అని ఆఖరిగా ఉన్మనిలో అది కూడా పోగొట్టుకొని అప్పుడు ఆత్మగా బయటకొస్తావు. అక్కడి నుంచి నీ శీర్ష ప్రయాణం మొదలు. బ్రహ్మకత్వం వైపు ప్రయాణం చేస్తావు అని. అమ్మగానే నడుచుకుంటూ వెళ్ళిపోతావు. అదే అంశ. ఒక కిరణం వెళ్ళి సూర్యుడిలో కలవటం లాంటిది. అంటే నీ తెలుపు వర్ణం తెలుసుకుంటావు. అంతవరకు రంగులు కింద. నేను ఈ రంగు, ఆ రంగు అంటే తిరిగిన జీవితాలు. అర్థమైందా? నువ్వు ఇప్పుడేమయ్యావు? మాయ తొలగినప్పుడు అమ్మవారు శక్తి అంతా వెళ్ళి ఆ అయ్యవారిలో కలిసినప్పుడు నీవు తెలుపు, శ్వేత. అదే నీవు నాయనా అని. ఆత్మ ఎప్పుడు తెలుపుగానే ఉంటుంది కదా. అందుకని బాబాజీ యొక్క శిష్యులు 27 మంది, ఆయనకి 27 మంది ఎప్పుడు హాస్టల్‌లో ఉంటారు ఆయన పక్కనే. అందులో 8 మంది, 7 మంది బాబాజీ ఆజ్ఞ తీసుకుని భూమి మీదకొస్తారు. బాబాజీ గురువు చెప్పిన కార్యం చేసేసి మళ్ళీ ఆయన దగ్గర ఆయన శిష్య పరంపరలో ఎప్పుడూ ఉండిపోతారు. అర్థమైందా? రహస్యం ఇది. వాళ్ళందరూ ఎలా దర్శనం ఇస్తారంటే వైట్ బ్రదర్‌హుడ్ అంటారు వాళ్ళని. వైట్ బ్రదర్‌హుడ్. అందరూ లాంగ్ సాఫ్రాన్స్ వేసుకొని ఉంటారు. గోల్డెన్ హెయిర్స్‌తో. ఆ! సో వాళ్ళంతా కూడా చేసే పనులన్నీ కూడా అమ్మవారి యొక్క ఇదే. ఈ అవిద్య నుంచి విద్య వైపు అందరినీ ఆత్మల్ని ప్రయాణింపజేయటమే వారి యొక్క లక్ష్యంగా పెట్టుకొని వస్తారు వాళ్ళు భూమి మీదకి. అది మీకు చెప్పరు వాళ్ళు. అదొక షిరిడీ సాయిబాబా గాని, ఆనందఘన గాని వీళ్ళందరూ కూడా అమ్మ ఆజ్ఞ తీసుకున్నారు అంటే అయ్యవారి ఆజ్ఞ తీసుకోవటం, గురువుల ఆజ్ఞ తీసుకొని వాళ్ళు ఈ ఈ శరీరంలోకి వస్తారు. వచ్చి వాళ్ళు చేయవలసింది చేసి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఇదే అవతార పురుషుల యొక్క ఇప్పుడు కూడా జరుగుతోంది. ఆ అవతార పురుషులే ఇప్పుడు ఉన్న ప్రధాన మంత్రులు గాని, ఎవరైనా ప్రెసిడెంట్లు గాని వీళ్ళ సంకల్పాలు కూడా నడిపేది వీళ్ళే. అక్కడుండి శంబల్లో. తెలుసా? లేదా ఇంకా ఎన్నో అనర్థాలు జరిగేవి. వారి సంకల్పాన్ని వాళ్ళు గ్రూమింగ్ జేస్తారు. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. వాడి బుద్ధి గనక అటు వక్ర బుద్ధి అయింది అంటే మరి లోకానికి ఎంతో నష్టం. యుద్ధం ప్రకటించాడంటే నష్టం. అది రానీయకుండా వాడి బుద్ధిని సద్బుద్ధిలో వైపు నడపటం. అంటే వాడు శరీరాన్నే గాదు, మన యొక్క సూక్ష్మ దేహాలని గూడా వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయి. ఆ! సంకల్పం వరకు. నువ్వు ఏ ఆలోచన చేసినా దాని వెనక గురువు యొక్క ముద్ర ఉంటుంది. అంతవరకు వారి యొక్క అమ్మవారు వారికి ఇచ్చిన వారే అమ్మవారు గదా. వారే నీ ఆత్మ వైపు వెళ్ళగలుస్తారు. నీ మనసులోకి రాగలుస్తారు అని. అదే అదే ఏది మన మీనా గురువులు. మీనా గురువులు అంటారు. కంటి చూపుతో వాళ్ళంత లోపల దాకా వెళ్ళి నీ సంకల్పాలు, నీ ఊహలు, ఆలోచనలు అన్నిటిని గూడా వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. నువ్వు పలానా రోజు నువ్వు ఇది ఆలోచన చేసి ఈ పని చెయ్యి అని ఆ రోజు నీకు గుర్తుకొస్తుంది. అంతవరకు గుర్తుకు రాదు. బోధ, గురుబోధ. అంతేగాని మీరు స్కూళ్ళల్లో కూర్చొని బెంచుల మీద కూర్చొని టీచర్ చెప్తుంటే రాసుకునేది కాదు ఈ బోధ. అందుకని మీనా గురువులు అన్నారు. బోధ గురువులు, మంత్ర గురువులు, దీక్షా గురువులు చేసే పనులు చేయరు మీనా గురువులు. అన్నిటికీ అతీతంగా కూర్చుంటారు. అదే అమ్మవారు, అదే ఈశ్వరుడు. అదనమాట రహస్యం. సో ఇక్కడ అవిద్యామయంగా చేసి విద్యా స్వరూపిణిగా కూర్చుని ఉన్నది. ఇది విద్య, అవిద్య లక్షణం. విద్య, అవిద్య. పరాగాయత్రి, అపరగాయత్రి. త్రిపుటి వరకు ఒక గాయత్రి. సీన్, సియర్, సీయింగ్ అని చెప్పాను కదా. నువ్వు పైకి వెళ్ళావు అంటే అమ్మవారి దగ్గర ఉన్నావు అంటే అది శ్రీ విద్య, విద్య అంటారు. విద్యా స్వరూపిణి మహాసరస్వతి. కింద సరస్వతి, మహాసరస్వతి. కింద వైఖరిలో ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం. కానీ ఆ పైన శ్రీం తప్ప ఏమి ఉండదు. విద్య అంటే అది. నేనే నీవురా అంటుంది అంతే అమ్మవారు. అదే ఆమె అసలైన స్వరూపము. అదే మహాలక్ష్మి స్వరూపము అంటారు. అంటే ఎప్పుడూ కూడా అలానే స్థిరంగా ఉండేది అని. కిందకు వస్తున్నప్పుడు అస్థిరంగా ఉంటుంది కాబట్టి సృష్టి గాని, కాలము గాని, దేశము గాని, జీవితాలు గాని, ఊహలు గాని, ఆలోచనలు గాని, వ్యవహారాలు గాని ఇవన్నీ కూడా చంచలంగానే ఉంటాయి. ఈ రోజు మళ్ళీ వెళ్ళిపోతుంది గదా. స్థిరంగా ఉందా?
నువ్వు కాలాతీతుడు అయితేనే స్థిరమైన కాలంలో ఉన్నట్టు. అదే నీ మూడో కన్ను పైన. అదే విద్య. అర్థమైందా? ఇదంతా కూడా లక్ష్మిని పోగొట్టుకుంటున్నాం కదమ్మా రోజు. నువ్వేదో కూడబెడుతున్నావు అనుకుంటున్నావు. కానీ కూడబెట్టింది తక్కువ, పోగొట్టుకుంది ఎక్కువ. అది తెలుసుకోండి అంటున్నారు ఇక్కడ. అమ్మవారి యొక్క మహామాయ స్వరూపాన్ని తెలుసుకోవటం అంటే అది. ఎన్ని శ్వాసలు వెళ్ళిపోయినాయి. ఎంతకాలం మనం వృధాగా చేసేసాం. అవునా? మన మనసు ఎంత మనని మాయలో పెట్టి, ప్రలోభంలో పెట్టి, అవునా? కొన్ని పనులు అయ్యే ఉంటాయి, కొన్ని కానివి ఉంటాయి. కాని దాని గురించి ఆలోచన చేసుకోవటం. జీవితాన్ని వృధా చేసుకోవటం. ఇదంతా కూడా అమూల్యమైనవి. ఇవన్నీ అసలైన మహాలక్ష్మిని పోగొట్టుకొని, చంచలమైన లక్ష్మిని మనం పొందుతున్నాము అని. ఇదే మాయలో మనని పెట్టటం అమ్మవారు. తన కార్యాన్ని సఫలం చేసుకొని, ఆ మహామాయ స్వరూపం తాను చేసిన సృష్టిని తానే చూస్తూ మురిసిపోతూ ఉంటుందన్నమాట. ఇక ఇందులో మళ్ళీ ఏంటంటే అమ్మవారే మళ్ళీ గురు రూపంగా, ప్రకృతిగా ఆమె మళ్ళీ అక్కడ కూడా ఉంటుంది. అది నువ్వు తెలుసుకోవలసిన మాయని దాటి. అంతే కదా! నీలో ఆత్మగా ఉన్నాను గదా! నేనున్నాను గదా! మరి నువ్వు నన్ను చూడలేదుగా. అవునా? పెద్దలు కనిపిస్తే నమస్కారం చేస్తాం. పెద్దలొచ్చి చెప్పరు కదా! నేను పెద్దవాడిని నాకు నమస్కారం చేయమని. నీకు ఆ సంస్కారం ఉండాలి. నీకు బుద్ధి కూడా ఇచ్చానుగా. ఎందుకు పని చేయలేదు? అదే నా మహామాయ స్వరూపం. ఇంకా నీకు టైం రావాలి. ఆ నమస్కారం పెట్టే సంస్కారం నీకు ఇంకా రావటానికి టైం పడుతుంది. అందరూ కోటీశ్వరులు అయిపోరు గదా! అవుతారా? కాలానుగుణంగా లక్ష్మీ కటాక్షం జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం అంటే కేవలం బంగారం, డబ్బు వరకే గాదు. మంచి భావాలు, మంచి స్వభావము అవన్నీ లక్ష్మీప్రదం. అందరూ నీ దగ్గరికే రావాలి. అందరూ ఎలా వస్తారు? శ్రీకృష్ణుడు లక్ష్మీ స్వరూపం ఆయన. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్. అందరూ ఆడ, మగ, పిల్లలు అందరూ గోవులు చివరికి నోరు లేని జంతువులు గూడా ఆయన చుట్టూ వచ్చి కూర్చున్నాయి. ఏమర్థమవుతున్నాయి? అన్నీ తలలు ఊపుతూ ఉంటాయి ఆవులు. ఆ! ఆయన గానం వినాలన్నా, ఈ పిల్లలనందరిని కూర్చోబెట్టి ఏదో చెప్తూ ఉంటాడు కృష్ణుడు. ఆ! గోవుల్ని కాస్తూ ఉంటాడు కదా! ఆవులన్నీ కూర్చొని వింటాయి. మేయటం మానేసాయి. అంత మాధుర్యంగా మాట్లాడతాడనమాట. అదనమాట. మరి అవన్నీ లక్ష్మీప్రదం. అందుకే డబ్బు ఎక్కడుంటే మనుషులు అక్కడుంటారు. ఎన్ని పనులు అంతవరకు వాడు నేను చాలా బిజీగా ఉన్నాను. నేను ఇవాళ కాదు. నేను వీలు చూసుకొని నేను కలుస్తాను అని అన్నవాడు, నీ డబ్బు ఇక్కడుంది వచ్చి తీసుకో అంటే అవన్నీ వదిలేసి ఇక్కడికొస్తాడు. అవునా? అవునా కదా! ఇదనమాట. ఇవన్నీ తెలుసుకోండి. అలానే ఆత్మ గురించి తెలుసుకున్నవాడు ఇంకా ఇంకా తెలుసుకోవాలని, ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని, ఇంకా అమ్మవారిలో కలిసిపోవాలని తపన పడుతూ ఉంటాడు. ఆ తపనే తపస్సవుతుంది. ఏమ్మా? అదే తపస్సయి చివరికి నిన్ను అక్కడికి చేరుస్తుంది. ఫలితం అనేది పైన అమ్మవారి దగ్గర ఉంటుంది. చెప్పాను ఫలాన్విత ఫలం దాని దగ్గర ఉంటుంది. ఆ ఫలం అప్పుడు నీ చేతిలో పెడుతుంది. నువ్వు పడిన కష్టానికి ఇదిగో ఫలితం. నాలో నీకు సాయించాను. అది. అది ఫలాన్ని వదిలేసి మనం ఇవాళుండి రేపు పోయే పళ్ళ గురించి తిరుగుతున్నాం. అదే కర్మ ఫలాలు. అర్థమైందా? ఫలాలు అంటే చెట్టుకున్న ఫలాలు కావు. మన కర్మ ఫలాలు. మంచి చేయరా అంటే చెడు చేయడానికి ముందొస్తాం. చెడుకి ముందుంటాం. మంచికి చేయొచ్చు. చూద్దాం స్వామి మనకెందుకే వచ్చింది ఈ గోల అంతా. అవునా? అందరూ చేసినప్పుడు మేము వస్తాంలేండి అంటారు. వీధులు తుడవాలి స్వచ్ఛ భారత్ అంటే ఎవరు చీపురు తీసుకొని కొంగు నడుములో పెట్టుకొని రారు. ఒక 20 మందొస్తే ఎవరు నన్ను గమనించట్లేదు కదా! అని చెప్పి ఈమె కూడా ఇంట్లో నుంచి ఒక చీపురు కట్ట తీసుకొని వీధులు తుడవటం మొదలెడుతుంది. గుంపులో గోవిందా. ఆ రోజు అలా వచ్చినప్పుడు నేను చూస్తున్నానండి. కానీ మనసులో ఉందండి అంత స్వచ్ఛ భారత్ మనసులో ఉంది. అసలు స్వచ్ఛ భారత్ బయట లేదు, మనసులోను లేదు. అవునా? అదే జ్యేష్ఠాలక్ష్మి. ఏమ్మా? అందరూ చెప్తారు. నాకు చాలా జాలి, కరుణ, దయ అన్నీ ఉన్నాయండి. అందరూ బావుండాలి అని అంటారు. కానీ వాళ్ళు చేయవలసిన ఇది వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే అడ్డొస్తుంది. అదే అమ్మవారి మహామాయ స్వరూపం. అందుకే మీతో మంచి పని చేయించాలన్నా, మంచి బుద్ధి ఇవ్వాలన్నా అందుకని చెప్పాను సంకల్పాలన్నీ అమ్మవారి చేతిలో ఉంటాయి. నీతో ఇవాళ మంచి పని చేయిస్తుంది అంటే ఆ! ఆ తల్లి నీ ద్వారా అలా చేయిస్తోంది.
అరే ఈ పూజ చేయరా నువ్వు అంటుంది. అరే నువ్వు కష్టపడుతున్నావురా, ఎవరి ద్వారానో ఆ తల్లి ఆ కష్టాన్ని తొలగిస్తుంది. వాళ్ళే దేవతామూర్తులు, అమ్మవారు పంపించారు. అందుకని దేవుడు లాంటి మనుషులు అండి వాళ్ళు. అబ్బా దేవుళ్ళ వచ్చారండి కష్టకాలంలో, చెప్పకుండానే నా కష్టం తెలుసుకున్నారు. అదే అన్నమాట అమ్మవారి సంకల్పాలు. అమ్మకే సొంతం, మీకు సొంతం కాదు. మీ సంకల్పాలు, మీ జీవితం, మీ శ్వాసలు అన్నీ అమ్మవారివి. ఎందుకంటే ఆవిడే వచ్చి ఆవిడే నీ శరీరాన్ని నిలుపుతోంది. మరి ఆవిడ చేస్తున్న పని కదా. శ్వాసగా వస్తోంది, నీ హృదయ స్పందనలు ఇస్తోంది, అవునా? ఆరోగ్యంగా ఉంచుతోంది, అవునా? మంచి బుద్ధులు ఇస్తోంది, మంచి సంకల్పాలు కలిగిస్తోంది, మంచి వ్యక్తుల్ని నీ జీవితంలో ప్రవేశపెడుతోంది, మంచి సంఘటనలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నప్పుడు మీదంతా అమ్మవారి కృప, అవునా? సగుణ నిర్గుణ తత్వద్వయం. ఆవిడ ఎన్ని ద్వయాలు చూడండి. వందే గురుపద ద్వంద్వం వాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా. అంటే మణిపాదుకలు కూడా దగ్గర నుంచి కాంతి పాదుకలే కాదు, స్థూల పాదుకలు. మీరు షిరిడీకి వెళ్ళారనుకోండి, అక్కడ అవన్నీ స్థూల పాదుకలు. మరి అది ఒక దర్శనం. పాదుకల దర్శనం చేశాం అంటే గురు పాదుకల దర్శనం ఏంటి? తమసోమా జ్యోతిర్గమ అనే మార్గం వైపు ఈ పాదుకల్ని నమ్ముకున్నాను, ఈ పాదుకలు నన్ను అటువైపు నడిపించుగాక అని స్థూల పాదుక దర్శనం అన్నమాట అది. అలా నీలోకి రావాలి ఆలోచనలు. జ్యోతి ఇవి అంతే కదా. ఈ పాదుకలు ఏమవుతున్నాయి? మూడో కన్ను దగ్గర కాంతి పాదుకలు అవుతున్నాయి కదా. ఆ కాంతి దర్శనం చేయించు స్వామి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఆ గురు పాదుకల్ని పట్టుకోవటం, అంతేగాని అది కేవలం పాదుకల్లా చూడటం కాదు. ఆ పాదుకలు పట్టుకున్నావంటే నేను మూడో కన్ను దగ్గర ఉన్న కాంతి పాదుకలు దర్శనం చేయిస్తాడు నీ గురువు. అందుకే అందే వందే గురుపద ద్వంద్వం. శివ శివపార్వతులు రెండు కూడా విద్య రెండు పాదుకలు. ఎప్పుడైతే నీకు మూడో కన్ను దగ్గర ఇది పోయిందో నీకు ఏకపాదుక దర్శనం అవుతుంది రాజరాజేశ్వరి దగ్గర. అంటే అవిద్య పోయింది, విద్య వచ్చింది అని. అక్కడ నువ్వు రాజరాజేశ్వరి అనే కిరీటం పెట్టుకుని కూర్చుంటావు, నాకు అన్నీ తెలుసని. ఇప్పుడన్నా అర్థమైందా స్ట్రైట్ గా మాట్లాడితే? అందుకే మాయలేని వాడు ఏమిటి? వాడే అర్హత వాడికి కోరిక లేదు. అన్నిటికీ సంకల్పాలకి నిస్సంకల్పాలు చేసి మూడో కన్ను దగ్గర గురుపాదుకలను పట్టుకొని హృదయస్థానంలో స్మరణ చేసుకుంటూ రోజు గురుపాదుక పూజలు చేసుకుంటూ కాంతి పాదుకల దగ్గరకు వచ్చి ఆ రెండిటి యొక్క కాంతి పాదుకలు దర్శనం చేసుకొని మళ్ళీ వారి అనుగ్రహం తీసుకొని నువ్వు రాజరాజేశ్వరి స్థితి ఏకపాదుక, అది మణిపాదుక అంటారు. ఒకటే పాదం ఉంటుంది. అంటే అవిద్యా పాదం నీలో వెళ్ళిపోయింది అని, అజ్ఞానం వెళ్ళిపోయింది, నీకు గ్రాడ్యుయేషన్ అయింది, నీకు డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చారు, అది ఏకపాదుక. అర్థమైందా? అంటే యు ఆర్ సర్టిఫైడ్ టు గో హయ్యర్ వరల్డ్స్. అంటే ద్వాదశాంతం దాటి లలితా సిద్ధి దాకా కూడా ఆ ఏకపాదుకే నేను తీసుకెళ్తుంది. అంటే ఫ్రమ్ వన్ యు స్టార్ట్ యువర్ జర్నీ అండ్ మెర్జ్ ఇంటూ జీరో. అదే జీరో అయిపోతావు నువ్వు, అదే లలిత. ఇప్పుడు అర్థమైందా మీకు? పాదుకలు అంటే అది. అదే ద్వయము అంటారు, అనుద్వయము. ఈ రెండూ ఉంటాయి ఎప్పుడు, మాయలోనూ ఉంటాయి, అమాయలోనూ ఉంటాయి. అనుద్వయం, ఇది ఏకద్వయం కావాలి. ఏకముఖి దత్త అంటే అదనమాట. త్రిపుటి భంగం చేసి నువ్వు ఏకముఖి స్థితిలోకి మూడో కన్ను దగ్గరకు వస్తావు. అదే ఏకముఖి స్థానము దత్తుల వారు నీకు ఇచ్చేది. అదే కాంతి పాదుకల దర్శనం. ఇప్పుడన్నా అర్థమైందా? ఆ పాదుకల దర్శనం అయిందంటే నీకు తప్పకుండా ఏకపాదుక దర్శనం అయింది అని. ఆయన అనుగ్రహానికి ఇక తిరుగులేదు. నిన్ను తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ అదే జీవనముక్తి. ఇంకా మళ్ళీ కిందకి చాలేరా, ఇంకా మళ్ళీ కిందకి ఎందుకు, పద పైకి అంటారు. నీ ఇంటికి పద. ఇప్పుడే అన్నానుగా గృహప్రవేశం చేద్దు కానీ పద. అసలైన గృహప్రవేశం అది. అదనమాట. ఆ ప్రవేశం చేద్దుగాని అని చెప్పి నేను రాజరాజేశ్వరి స్థితి వైపు నిన్ను నడిపిస్తాడు ఆయన. అదనమాట. గురువుని నమ్ముకుంటే నీకు వచ్చే ఫలితాలు అలా ఉంటాయి. శాశ్వతమైనవి ఇస్తాడు. మనసును నమ్ముకుంటే అశాశ్వతమైన కోరికలు తీరుస్తుంది. అదే లక్ష్మి, చంచలము. ఆత్మను నమ్ముకుంటే అచలము. చలము కాదు,
కదిలేది కాదు, స్థిరమైనది గురువు. అది అమ్మా. సో సగుణ నిర్గుణ తత్వద్వయము, అలానే సగుణ నిర్గుణ. నిర్గుణ అంటే ఏమిటి? సృష్టి చేయాలి ఒక సంకల్పం రాకపూర్వం ఉన్నది నిర్గుణ, అంటే పరాశూన్యంలో. ఆయనకి సంకల్పం నేను సృష్టి చెయ్యాలి, అండపిండ బ్రహ్మాండాలు చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ సంకల్పం కార్యరూపంలో శక్తి అయి, అమ్మవారి అయి, ఆదిపరాశక్తి అయి, త్రిపుటి అయి, విశ్వయోని అయి, బ్రహ్మ విష్ణు ద్వారా ఈ అండపిండ బ్రహ్మాండాలు సృష్టి చేసింది. దాన్ని ఏమంటున్నారు? సగుణ నిర్గుణ అంటున్నారు. ఒకటి అబ్సల్యూట్, ఒకటి అబ్సల్యూట్ కే అబ్సల్యూట్. అదే పరబ్రహ్మము, పరమాత్మ అంటాంగా. పరమ ఆత్మ అంటే పరాశూన్యం నుంచి అదంతా ఆ శూన్యం అంతా ఏమంటాం? సున్నాని ఏమంటాం? ఈ ఒకదానికి అబ్సల్యూట్ అని దీన్ని అన్నావు, అవునా? అంతకుముందు ఏముంది? సున్నానే ఉంది. అదే అబ్సల్యూట్, అబ్సల్యూట్ నిర్గుణ. ఆ నిర్గుణము సగుణమై బయటకు వచ్చింది, ఒకటిగా పరమాత్మగా వచ్చింది అని. దేవుళ్ళు ఇద్దరయ్యారు ఇక్కడ. అంటే నిర్గుణమే సగుణంగా వచ్చింది. అదే నిర్వికల్ప సవికల్ప అని. అంత చాలా జాగ్రత్త. ఈ నామం చాలా డీప్ గా ఉంటుందమ్మా, చాలా జాగ్రత్తగా మీరు. సో అది కూడా ఒక ద్వయము, అనుద్వయము. నీవు ఈ అనుద్వయాన్ని పట్టుకొని నువ్వు పైకి వెళ్ళాలి. నా దారి నాది, నీ దారి నీది అని కాదు ఇక్కడ. అందరూ ఈ దారిలోనే ద్వయాన్ని, అంటే మాయని తొలగించుకొని నీవు నిర్గుణం వైపు వెళ్ళాలి. ఆ మాయ ఎంతవరకు ఉంటుంది స్వామి అంటే మూడో కన్ను ఉన్మని వరకు ఉంటుంది. వైదేహి స్థితికి వచ్చే వరకు ఉంటుంది ఆ మాయ. సూక్ష్మ మాయ ఉంటుంది. మూడో కన్ను నుంచి కూడా సూక్ష్మంగా ఉంటుంది, కింద ఎక్కువగా ఉంటుంది. స్థూల మాయ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇండియన్ సమ్మర్ ఎలా ఉంటుంది, అమెరికాలో ఎలా ఉంటుంది? అంత వేడి వాడు కనుక ఇక్కడికి వచ్చాడంటే తట్టుకోలేడు. వాడికి మైనస్ లో పెట్టాలి వాడికి ఏసీల్లో. మనం తట్టుకుంటాం. 12 గంటలకు కూడా వెళ్ళి పనిచేసి వస్తాం మనం ఎండలో, అవునా? ఇంటి నిర్మాణాలు జరుగుతున్న చోట చూడండి, ఆడవాళ్ళు పాపం వాళ్ళు చంటి బిడ్డలు వేసుకొని కూడా పనులు చేస్తుంటారు ఎండలో, అవునా? సో ఇది మాయ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, మూడో కను పైన సూక్ష్మంగా ఉంటుంది. అది నీకు ఎంతవరకు ఉంటుంది? నేను చూస్తున్నాను, ఈ చితిగగనం అంతా చూస్తున్నాను. ఓం అపాన, అది సమాన సమాన ఉన్మని వరకు శక్తి, అలా కొన్ని ఉన్నాయి. 7 చక్రాలు, అమ్మవారి కాంతి చక్రాలు. ఆ నామాలు అన్ని కూడా నేను చెప్పాను, అది ఒకసారి చూసుకోండి. రాజరాజేశ్వరి స్థితి వరకు కూడా 7 చక్రాల్లో ఉన్మని అనేది ద ఫైనల్ వన్ నీకు. ఏమైందా? మకుటము, మకూటము, మాయాకూటం. ఎన్ని కూటాలు దాటాలి మనం. ఏడుకొండలో వెంకటేశ్వర స్వామి 7 అంటే 7 చక్రాలు ఎలా నువ్వు అనుకుంటున్నావో, ఇక్కడ కూడా కూటములు అమ్మవారివి. అందులోని మాయా బిందువైన మహామాయమైన రక్త బిందువు కూడా ఉన్నది. కాబట్టి మకుటాన్ని మకుటంగా చూడకూడదు. మకుటం అంటే ఏంటంటే కేవలం కిరీటం అని కాదు అక్కడ అర్థం. ఈ కూటాన్ని దాటటం. పంచదశి కూటమి, కయి హిలరీం అసకహలరీం సకలరీం, ఇదొక కూటమి ఓడకను వరకు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కూటమి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర. మళ్ళీ బిందువు నుంచి మళ్ళీ శివశక్తి పైన పరా వరకు, పరాత్పర వరకు. ఇవన్నీ కూటముల అంటారన్నమాట. అర్థమైందా? ఇదే అనుద్వయం అనుసరించి ఉంది అని. మేరు ప్రస్తారంలో బిందు స్థానం పైన ఉంటుంది. మేరు ప్రస్తారం అంటే గోలోకము, అలానే ఇది కైలాసము, మహాకైలాసం అంటారు. కైలాసం అంటే హిమాలయాస్ది, మహాకైలాసము పైన అమ్మవారు త్రికూటము, అది కూడా త్రికూటము పైన మణిద్వీపం ఉంటుంది బిందువు పైన అని. మేరు ప్రస్థానంలో బిందు స్థానం పైన ఉంటుంది. ఆ బిందువే శివశక్తులుగా అక్కడ ఉంటారు అమ్మవారు. అదే లలిత అమ్మవారి దర్బార్. అర్థమైందా? మణిద్వీపంలో.
కాబట్టి మకుట స్థానము అన్నారు కానీ దాని అంతరార్థం మాయాకూటమి అని తెలుసుకోండి అని. బిందువు నుంచి ఉంది మాయ, బిందువు కూడా మాయే. అర్థమైందా? సృష్టి కోసం కలిసింది, అంతవరకు మహామాయా స్వరూపం అన్నమాట. అన్ని కూటములు నువ్వు దాటాలి. బాలామంత్రం, పంచదశి, షోడశి, మహాషోడశి కూడా దాటితే వచ్చేది నిర్వికల్పము, నిర్వాణము అంటారు. అర్థమైందా? మహాలయ అమావాస్య అంటారు. అదే నువ్వు ఉల్లలితలో కలిసిపోవటం, అదే నిర్వికల్ప సమాధి అని మీరు సామాన్యంగా చెప్పే పదం. ఎన్ని కూటాలు దాటితే మరి నువ్వు వచ్చావు? చిత్రకూటమి అన్నారు కదా, రామాయణంలో కూటములు ఉంటాయి, చిత్రకూటమి అని. ఇట్లా ఇవన్నీ కూటములు. ఆ కూటము చాలా దుర్గమమైనది. ప్రవేశం ఉండదు. కిష్కింధాకాండ చదవండి రామాయణంలో. వాడికి కూడా ఒక హద్దు ఉంటుంది. సుగ్రీవుడు ఎక్కడున్నాడో ఆ కూటమి చిత్రకూట పర్వతాల్లో, అక్కడికి వీడికి అనుమతి లేదు, ఎందుకంటే వాడికి మునుల శాపం ఉంది. కానీ మనకి అమ్మవారి అనుగ్రహం ఉంది, గురువు అనుగ్రహం ఉంది. ఈ కూటములు నువ్వు దాటుతావు నాయన. నిన్ను అంత పెద్ద అనంత యాత్ర చేయిస్తాడు నీతో. లౌకికంగా శాశ్వతంగా అన్ని నువ్వు చూస్తావు, చూడవని కాదు. అర్థమైందా? రెండు బ్యాలెన్స్ చేయిస్తాడు ఆయన. శ్రీకృష్ణుడి జీవితాన్నే ఇస్తారు, అన్ని అనుభవిస్తావు. చివరికి నాకు ఇవన్నీ వద్దంటావు, నాకు అనంత యాత్రే చేయాలని ఉంది అంటావు. అది కూడా ఆయన్నే ఇస్తాడు అనుగ్రహంతో. అంతేగా? మేరు ప్రస్థానంలో బిందు స్థానం పైన ఉంటుంది కాబట్టి మకుట స్థానము అన్నారు కానీ దాని అంతరార్థం మాయాకూటమి అని, బిందువు వరకు. సో ఇది చతుర్యాగ క్రమంతో తెలుసుకోవలసిన అర్థం. అంటే బహిర్యాగ, అంతర్యాగ, రహుయాగ, మహాయాగ. ఆ బిందువు కూడా దాటితే గాని నీకు, ఈ కూటములు దాటితే గాని నీకు అసలైన మాతృ కిరీటి విద్య అనేది నీకు అనుభూతికి రాదు అని. ఇదంతా కూటద్వయం. అమ్మవారి కిరీటంలో నువ్వు అనంత యాత్ర చేయటం అన్నమాట, ఒక ఆత్మగా. అర్థమైందా? జీవాత్మ ఉంది కదా మనిది. ఈ శరీరం ఒక కూటమి, ఇంద్రియములు, తన్మాత్రాలు, ఇదంతా కూటాలమ్మా. ఇవన్నీ దాటుకుంటూ మాయా కూటములు ఇవన్నీ. ఆ ఆత్మ ప్రస్థానం చేస్తోందని. మరి మాతృకా కిరీటి విద్యలో మనందరం ఎక్కడి నుంచి వచ్చాము? వర్ణములు, ఓంకారం నుంచి వచ్చాము. సృష్టి అంతా ఓంకారం అమ్మవారి యొక్క బిందు స్థానము. చాలా అంటే ఆవిడ ఆజ్ఞాచక్రము. కిందకు వస్తే సృష్టి, స్థూల సృష్టి. ఓం హ్రీం శ్రీం ఈం, ఇవన్నీ కూటములు అని. అమ్మా శ్రీచక్రంలో వెళుతుంటే నీకు తెలుస్తుంది, అనుభూతి అవుతుంటుంది. చిద్గగనంలో నీ ఆత్మ ప్రస్థానం చేస్తుంటే ఈ మాటలన్నీ నీకు అక్కడ స్ఫురిస్తూ ఉంటాయి. నీ గురు పదములు, నీ గురు మాటలు అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. ఇది పరమ రహస్యం, ఇది చెప్పకూడదు. ఆయన కూడా నేను ఇంతో అంతో గురువు అమ్మవారు చెప్పించింది. సో త్రికోణమును విశ్వయోని అంటారు. అందుకని ఇది చతుర్యాగ క్రమంలో తెలుసుకోవాల్సిన అర్థం. నామరూప కలికా స్వరూపం అది. ఈ నామరూప సృష్టిలు, ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఈ లోకాలు ఉన్నాయే, ఆ బిందు స్థానాన్ని ఏమంటారు? ఇది పరమ రహస్యం. మీకే గురువులు ఇప్పుడు లోకానికి చెప్తున్నారు. దాని స్థానం, దాని పేరేంటంటే కలిక. కలిక ఏమా, కలిక. ఇది పరమ రహస్యం. అందులో నుండి నామరూపాత్మక జగత్తు పుట్టింది. అదే సర్వాధిష్టాన రూపము, అన్నిటికీ అధిష్టాన రూపము. నువ్వు ఏది కింద కోరుకోవాలన్నా పైనుంచి నీకు రావాల్సిందే. కింద నుంచి ఎవరో ఇచ్చారంటే వాడు కూడా పైనుంచి తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఏ దేవతలైనా నువ్వు పూజ చేసినా వాళ్ళు పైనుంచి తీసుకొచ్చి అమ్మ దగ్గర తీసుకొని మళ్ళీ మధ్యలో వీళ్ళు తీసుకొని నీకు ఇస్తున్నారు. గురువులు కూడా అంతే. విద్య ఎలా ఇస్తున్నాము? అమ్మ ఆజ్ఞ తీసుకొని శ్రీ విద్య గురువు గారు ఆనందంగా ఇంత రాశారు. ఆయన ఏం రాయలేదు, అది ఆయన స్వయంభూగా ఆయన రాసింది కాదు శ్రీ విద్య. అమ్మ అనుగ్రహం ఉంది. కలిక బిందు స్థానంలో ఉంది అమ్మవారు అందంతే. అలానే యంత్రాలు కూడా ఉంది. 1400 యంత్రాలు సృష్టిలోనే లేవు, అవన్నీ వేయించింది. 1000 నామాలకి యంత్రాలు వేయించింది. అర్థమైందా?
ఎక్కడ అగస్త్య మహాముని ఆ మన గురు పరంపర అంటే చూడండి, వారికి ఆ యొక్క వరం ఇచ్చింది. నామాలు పుష్పాలుగా చేసుకొని లలితా పుష్పాలు తీసుకొచ్చి 1000 పుష్పాలు తీసుకొచ్చి మనకిచ్చారు. ఎక్కడి కథ ఇది? అది మళ్ళీ దానికి యంత్రాలు మధ్యలో ఎక్కడా లేవు గదా! ఒక్క శ్రీచక్రం తప్ప. అన్ని నామాలకి ఎక్కడున్నాయి? మళ్ళీ అది ఈ కలియుగంలో ఇప్పుడు మనం అవి దర్శనం చేస్తున్నాం. మధ్యలో ఎన్ని యుగాలు వెళ్ళిపోయినాయి. ఎవరికి పట్టని అదృష్టం మరి నీకు పట్టిందే. మరి నువ్వు ఎంత అదృష్టవంతురాలివి. అవునా? చూడటంలోనే నీ నీ నువ్వంతా పవిత్రురాలివి అయిపోయావు. 1400 యంత్రాలు నమస్కారం 1400 సార్లు అలా చూసుకుంటూ ఉండిపో. అదే నువ్వయిపోయావు. ఎవరికీ దక్కలేదు కదమ్మా ఈ భాగ్యము. చాలా కొద్ది మందికి దక్కింది ఈ పరంపరలో. ఇక భవిష్యత్తులో అమ్మ ఆజ్ఞ ఇస్తే అది బయటకొస్తుంది. ఆ యంత్ర దర్శనాలు చేయండి. ఎన్ని యుగాలు మారాయి. అవునా? ఎంత సృష్టి మారింది. ఎక్కడా మనం వేదాల్లోనూ, ఉపనిషత్తులోను ఈ యంత్రాలు లేవు గదమ్మా! కుబేర యంత్రం, లక్ష్మీ యంత్రం ఈ యంత్రాలు మనకి వచ్చాయి. మంత్ర మహోదధి అటువంటి పుస్తకాల్లో గాని, ఈ యంత్రాలు నువ్వు ఆనందగ్రహం ద్వారా ఈ లోకానికి ఇవ్వటం జరిగింది. అంటే మధ్యలో ఉన్న వాళ్ళందరూ అసమర్థులు అంటే అది కాదు. అమ్మ ఇష్టం. ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు అమ్మవారు కాబట్టి అది ఎవరి ద్వారా రావాలో అలా వాడతారని అది బయటికి తీసుకొచ్చింది. దాన్ని మనం నిలదీసి అడిగే ప్రశ్న వేసేంత స్థితిలో మనం లేము. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ద్వారా వచ్చిందని కాదు. ఆ సమకాలీకుల్లో నేను ఉండి ఆ యొక్క యంత్ర దర్శనము, నామ దర్శనము, అమ్మవారి లలితా సహస్రనామాలు ప్లస్ యంత్రము అంటే యంత్ర, మంత్ర, తంత్ర ఈ 3 దర్శనం చేస్తున్నాం చాలు ఈ జన్మకి. అర్థమైందా? సో అందులో నుండే నామరూపాత్మక జగత్తు పుట్టింది. ఏమ్మా? అదే సర్వాధిష్టాన రూపము. అది అది వ్యక్తము. అంటే వ్యక్తమయ్యే భూతాకాశం నుండి పంచభూతములు పుట్టి నామరూపాలు వస్తాయని. విశ్వరూప దర్శనం. ఎందుకంటే ఇవన్నీ చెప్పాలి. అమ్మవారు సృష్టి చేసింది. ఎలా చేసిందో అది విశ్వరూప దర్శనం. శ్రీకృష్ణుడు అది నేనే అని తెలుసుకొని చూపించిన దర్శనం వేరు మళ్ళీ. అందుకే శ్రీకృష్ణుడు కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి అటువంటి అవతార పురుషులకు కూడా తన యొక్క గోటి నుంచి వచ్చిన వాళ్ళు అంటే పిల్లలు లాంటి వాళ్ళని అవతార తన అంశ అని అమ్మా వ్యక్తమైన సృష్టి అంతా నేనే అని నీకు దర్శనం ఇచ్చాడు కృష్ణుడు భగవద్గీతలో. అవ్యక్తంలో నుంచి సృష్టి అంతా వచ్చిందనేది అమ్మవారి యొక్క స్వరూప దర్శనం. ఇదే ఆది పరాశక్తి. ఇప్పుడన్నా అర్థమైందా అమ్మవారు ఏంటో, లలిత అమ్మవారు ఏంటో? అటువంటి మహానుభావులే కరాంగులి నకోత్పన్న. అలాంటిది అమ్మకి ఈ సృష్టి తన నుంచి వచ్చింది. తానే సృష్టి అని చూపించింది శ్రీకృష్ణుడు. నేనే నిండి ఉన్నాను అది తెలుసుకున్నాడు ఆయన. ఆ ఒక్క ఎరుకొక్కటే అన్ని అవతారాల్లో కృష్ణుడికి ఇచ్చింది. అందుకే నేనే అది అన్నాడు. ఓం తత్సత్ నేనే అమ్మవారిని అన్నాడు. అవునా? అది ఒకటి ఇది 2. అదే వ్యక్త అవ్యక్త. అర్థమైందా? అది అవతార పురుషులు అంటే ఏదో సామాన్య మానవులుగా చూడకండి. గురువులు ఎప్పుడో సామాన్యంగానే కనిపిస్తారు కానీ వాళ్ళలో అసామాన్యమైన ప్రతిభ ఉంటుంది. అది తెలుసుకోండి అని వారికి నమస్కారం చేయండి. కనీసం ఆ సంస్కారం అన్నది మనకు ఉండాలి. లేదా గురు పరంపర ఇది కూడా నేర్పలేదా అంటారు. అర్థమైందా? ఆ వినయం ఉండాలి. మనం శ్రీచక్రాన్ని వినయ విద్యతో పూజ చేస్తున్నాం. అహంకారం కూడా అహంకార విద్య కూడా ఉంది. అమ్మవారిని ఎలా చేస్తే అదే ఇస్తుంది. యద్భావం తద్భవతి. అమ్మ డబ్బులు అంటే స్థూలంలో డబ్బులు ఇస్తుంది.
అందుకే ఇహ పర రెండు కూడా ఇచ్చే తల్లి కూడా వ్యక్తంలోనూ ఇస్తుంది, అవ్యక్తంలోనూ ఇస్తుంది. ఏది కావాలంటుంది. తెనాలి రామకృష్ణ రెండు కలిపి ఇవ్వమని అడక్కండి. తెనాలి రామకృష్ణ అందులోనేగా చేశాడు. అవునా? సగం వ్యక్త విద్య, సగం అవ్యక్త విద్య. అందుకని ఏదో ఒకటి అమ్మా ఇహము పరము ఆ తల్లే ఇస్తుంది. తెనాలి రామకృష్ణకి అది తెలుసు. వాడు రెండు కలిపి తాగేసాడు. రెండు పాయసాలు. నువ్వు వెంకట కవిగా నువ్వు చాలా గొప్ప పేరు సంపాదిస్తావని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. వెంకట కవిగా స్థిరపడ్డాడు. వికట కవిని స్థిరచేసి రాసినా వికట కవి వస్తుంది. అదే ఈతను కూడా చేసింది ఆ పనే కదా. సో ఈ భూతాకాశము నుండి అంటే వ్యక్తము అంటే వ్యక్తమయ్యే భూతాకాశం నుండి పంచభూతములు పుట్టి నామరూపములు వస్తాయమ్మా. అలానే అస్థి ప్రియం భాతియే అవ్యక్త కలికా తత్వము. అస్థి ప్రియం భాతి అనేది ఏదైతే ఉందో అది అవ్యక్తంలో కలిక తత్వము అంటే పరతత్వము అని, పరాపరతత్వము అని. కలికా స్థానము అంటే మూడిటికి అక్కడి నుంచి దాని యొక్క పుట్టుక. ఆ పుట్టుక స్థానంలో అమ్మవారు బిందు స్థితిలో బిందు రూపంలో అక్కడ ఉన్నది అమ్మా. అది అస్థి ప్రియం భాతి. అస్తిత్వం, ఈ లోకానికి అస్తిత్వం ఇచ్చింది. ప్రియం భాతిగా అంటే ఇచ్చా జ్ఞాన క్రియగా తానే అనుభవిస్తోంది అని. నేనే నా కోసమే సృష్టి, నీ కోసం కాదు అని. మనమేమనుకుంటాం, నా కోసం అనుకుంటాం. అలా అనిపిస్తుంది కానీ తన కోసమే. అస్థి ప్రియం భాతి. నిన్ను పుట్టించటం, పోషించటం, నాలో కలుపుకోవటం అస్థి ప్రియం భాతి నాదే. మళ్ళీ నువ్వోరివి. అది నువ్వు నేను వేరు అని అనుకుంటే అది నా మాయ స్వరూపం. ద్వంద్వం ఉందిగా, అందుకే నీతో అనిపిస్తా. అస్థి ప్రియం భాతి అంటే అది కలికా స్థానము. తత్వరజ స్తమో గుణాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏదైనా కూడా కలికా స్థానము బిందువు నుంచి వచ్చి అదే మెయిన్ సోర్స్ అంటారు. అది సదాశివము, అదే సదాశివ స్థానము అంటారు. అదే మహా కైలాసం మేరు ప్రస్థానము. కైలాసం అంటే అదనమాట, అసలైన కైలాసం. బిందు స్థానమే కైలాసము, మహా కైలాసం. రెండవది నామ రూపాత్మకమైనది, అదే సృష్టి శ్రీచక్రం. ఇది శక్తి. ఆవిడేమో సదాశివము. ఆయన అస్థి ప్రియం భాతి. సంకల్పం లేకుండా కార్యం ఎలా వస్తుంది? సో ఆయన అస్థి ప్రియం భాతి. ఆయన సంకల్పంలో 3 పనులు ఉన్నాయి. అవి అమ్మవారు మళ్ళీ మహామాయ స్వరూపంగా ఆదిపరాశక్తిగా బ్రహ్మ విష్ణువును మహాత్రిపుర సుందరి అయి ఆ అస్థి ప్రియం భాతిగా సృష్టి స్థితి లయని కిందకి కొనసాగి చేసిందని, సృష్టి క్రమం చేసిందని. సదాశివాన్ని ఏం చేసింది? దేవుణ్ణి ఏం చేసింది? చెందింది. ఆ అస్థి ప్రియం భాతి అనుభూతిని చేయించింది ఆయనకి అని అర్థం చేసుకోవాలి. అనా మీరు కూడా అంతే కదా. సంకల్పం చేసి ఇచ్చ చేసి జ్ఞానంతో దాన్ని చక్కగా నువ్వు ఆ పని చేసావనుకో, అక్కడ ఏమైంది? అస్థి నువ్వే, ప్రియం నీవే, భాతి నీవే. చూపించావు. అలా అమ్మవారు చూపించింది శ్రీచక్రం. ఇదిగో నీ అస్థి ప్రియం భాతి ఇదే, నేను భగవంతుడిని అని అనిపించింది ఆయనతో. మహామాయ స్వరూపంగా ఆయనకు మొక్కు మూసుకుని ఎక్కడో పరాశూన్యంలో నాకెందుకు ఈ గోలంతా అని కూర్చునే వాడిని తీసుకొచ్చి ఇంత చేయించింది. ఇదంతా సదాశివ కుటుంబము. ఆ బిందువు నుంచి భూపురాజు రేఖల వరకు కూడా ఇదంతా కైలాసము. శిఖరాగ్రహం మీద వారిద్దరు శివపార్వతులు కూర్చున్నారంటే బిందువులో కూర్చున్నారని. చాలా ఏ కొండలు గుట్టలు కాదు మీరు చూసేది, హిమాలయాసులు కాదు. అసలు శివపార్వతుల యొక్క దర్శనం అది. అదే అనుద్వయం, అస్థి ప్రియం భాతి. అన్నిటికీ అది ప్రథమ స్థానము. అక్కడి నుంచే మనందరం